నమస్కారం. RG9 న్యూస్ కి స్వాగతం. క్రీడా మైదానాల్లో నిర్మాణ పనులు తక్షణమే నిలిపివేయండి. DYFI, SFI. కర్నూలు జిల్లా పెదగడుగూరు మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రౌండ్ లో కేంద్ర ప్రభుత్వ నిధులతో ల్యాబ్, లైబ్రరీ, ఇతర అవసరాల నిమిత్తం గదుల నిర్మాణం చేపట్టడాన్ని స్వాగతిస్తున్నాం. అయితే ప్లే గ్రౌండ్ లో నిర్మాణం చేయడం దుర్మార్గమైన చర్య అని DYFI రాష్ట్ర కార్యదర్శి G. రామన్న, జిల్లా నాయకులు B. దేవదాసు, SFI నాయకులు విల్సన్, మద్దిలేటి సతీశులు అన్నారు. శనివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రౌండ్ ను పరిశీలించి అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ కార్యాలయానికి అందజేయడం జరిగింది. ముందుగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ లో క్రీడలను ప్రోత్సహించేందుకు పాలసీ ప్రకటించి నగదును పెద్ద ఎత్తున పెంచితే పెదగడుగూరు దానికి భిన్నంగా అధికారులు, ప్రజాప్రతినిధులు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు నిద్రమత్తు వీడి ప్లే గ్రౌండ్ లో నిర్మాణ పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పాఠశాల ఆవరణలో ఇతర చోట్ల నిర్మాణం చేసుకోవాలని సూచించారు. క్రీడా మైదానాలను అన్యక్రాంతం కాకుండా కాపాడాలని కోరారు. పొలాల్లో నుంచి నీరు పాఠశాల ఆవరణలోకి వస్తున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు అని అన్నారు. తక్షణమే పాఠశాలకు కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టాలని కోరారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని క్రీడలను బతికించాలని, 700 విద్యార్థులు జీవితాలతో చెలగాట ఆడొద్దని డిమాండ్ చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో అర్జున్, అంజీ, రాజేష్, పవన్, భాస్కర్, రాజు తదితరులు పాల్గొన్నారు. క్రీడా స్థలంలో అక్రమ కట్టడాలను ఆపాలి, క్రీడా మైదానాల ధ్వంసాన్ని ఆపాలి, క్రీడా మైదానాల ధ్వంసాన్ని ఆపాలి, క్రీడా మైదానాల ధ్వంసాన్ని బయటికి రావాలి ఎంఆర్ఓ గారు, బయటికి రావాలి ఎంఆర్ఓ గారు.